గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. 10కి 10 స్థానాలను కూటమి గెలుచుకుంది. వైసీపీ అభ్యర్థులు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. అయితే అధికార బలంతో అక్రమంగా గెలిచారంటూ వైసీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కాసేపు గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. బ్యాలెట్ పేపర్పై పెన్సిల్తో మార్కు వేశారని, కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపించింది. వైసీపీ నుంచి కూటమి సభ్యులకు భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు అర్థమవుతోంది. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 10కి 10 గెలవడంతో కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు. భవిష్యత్తులో మేయర్ స్థానాన్ని కూడా కూటమి కైవసం చేసుకుంటుందన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ విశాఖ నుంచి అందిస్తారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అనూహ్యంగా కూటమి విజయోత్సవాన్ని సొంతం చేసుకుంది. మొదటి నుంచి కూడా ప్రతి వ్యూహాలతో వైసీపీ గానీ కూటమి గానీ ఈ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా మొదటి నుంచి ఊహిస్తున్నట్లుగానే కూటమి విజయోత్సవాలను చేసుకుంటుంది. అయితే ప్రస్తుతం నాతో ఇక్కడ గెలిచిన అభ్యర్థులు ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళబోతున్నారు, మరి కొద్ది రోజుల్లోనే ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఉండడంతో ఈ టార్గెట్స్ ఎలా ఉండబోతున్నాయి? సార్, ఈ రోజు మీరు గెలుపు విజయోత్సవాలతో బయటకు వచ్చారు. సో చాలా ప్రతి వ్యూహాల మధ్యన ఈ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ చాలా ఎప్పటికీ ఉన్న పరిస్థితుల మీద చాలా భిన్నంగా జరిగింది. సో మొత్తంగా ఏమంటారు? 100% కూడా ఇంత మెజారిటీ కానివ్వండి, ఇంతమంది ఆదరణ ఆశీర్వాదం రావడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ప్రజాప్రతినిధులుగా గెలిచిన మమ్మల్ని, ఎందుకంటే ఎక్కడ కూడా అభివృద్ధికి కాంక్షించి మేము ఏదైనా వినతిపత్రం ఇస్తే ఆ వినతిపత్రాన్ని అభివృద్ధిని ఈ పక్కన పెట్టి ఏకపక్ష నిర్ణయాలతో, వాళ్ళ తాలూకా స్వార్థపూరిత నిర్ణయాలతో వాళ్ళ నిర్ణయం తీసుకోవడం వల్లే ఈ రోజు ఈ యొక్క మెజారిటీకి నిదర్శనం అని చెప్పేసి మీడియా ద్వారా తెలియచేస్తారు. చాలా మంది కూటమి వైపు చూస్తున్నారు, కూటమి వైపుకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మాతో టచ్ లో ఉన్నారని నేతలు చెప్తూ ఉన్నారు. కానీ వైసీపీ మాత్రం తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఈ రోజు కేవలం అక్కడ పక్షపాత ధోరణిలో ఈ ఓటింగ్ అనేది జరిపించారు అని చెప్పేసి కూడా ఆరోపణలు చేశారు. సో ఏమంటారు? 100% కరెక్ట్ మేడం. ఎందుకంటే కూటమి నాయకత్వం మీద, కూటమి నాయకుల మీద, నారా చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి మీద కానివ్వండి, మోడీ గారి మీద కానివ్వండి, ప్రతి ఒక్కరికి ప్రజలకు ఏ విధంగా నమ్మకం కుదిరిందో అదే విధంగా ఇక్కడ ఈ 98 మంది కార్పొరేటర్లు కూడా అంతే నమ్మకం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిని ఎవరైనా సరే, ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మా 98 మంది కార్పొరేటర్లకి కూడా ఏదైనా సరే ప్రజలకు మేము జవాబుదారితనం చెప్తూ, ప్రజలు అడిగిన ఏవైతే అభివృద్ధి ప్రజలు కూడా బిల్డింగ్లు కోరుకుంటున్నారో, అభివృద్ధి కోరుకుంటున్నారో, ప్రతి ఒక్కరికి కూడా సమస్యలను శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నారు. వాటి కోసం మేము అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రయత్నంలో ఎక్కడ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ గత ప్రభుత్వం 5 సంవత్సరాల పరిపాలనలో అది కనబడలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిని కాంక్షించే, ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు హైటెక్ సిటీ, చాలా మంది కార్పొరేటర్స్ మీ వైపు చూస్తున్నారు, వాళ్ళంతా కూడా మారిపోయేదానికి సిద్ధంగా ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. ఈ ప్రభావం అంతా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీద ఉండే అవకాశం 100% ఈ ప్రభావం మాత్రం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కైవసం చేసుకోవడం గ్యారంటీ మేడం. దీనికి అందరికీ కూడా ముఖ్య ప్రధాన కారణం అభివృద్ధి మేడం. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద, మోడీ గారి మీద యావత్తు ప్రజలందరూ కూడా నమ్మకం పెట్టుకున్నారు. హైటెక్ సిటీ నిర్మాణం చేసి ఎంతో మంది ఐటీ కంపెనీలని స్వాగతించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. వచ్చిన కంపెనీలు తగిలేసే ఘనత ఈ 5 సంవత్సరాల్లో ఈ దుర్మార్గుడు ఈ రావణాసుడు పరిపాలనలో జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కూటమికి మద్దతు ఇస్తున్నారని మీకు తెలియజేస్తున్నారు. ఈ రోజు అఖండ విజయంతో మళ్ళీ మరోసారి కూటమి తన విజయ దుందుమి మోగించింది. మరి ఈసారి జరిగిన ఈ పరిణామాలను మీరు ఏ విధంగా తీసుకుంటున్నారంటే, అభివృద్ధిని కాంక్షిస్తూనే కూటమి వైపు చాలా మంది ఈ రోజు మొగ్గు చూపారని అంటున్నారు. ఈ రోజు జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ లో 10 మంది అభ్యర్థులు కూడా మంచి మెజార్టీతో విజయం సాధించారు. దానికి కారణం ఏంటంటే ఒక రకంగా అటు కార్పొరేటర్లు కూడా చాలా మంది ఇవాళ ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వైపు చూస్తున్నారు. చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఈ విజయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది. అలాగనే మరి ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా పాలన మారాలన్న ఆలోచనతో రేపు రానున్న స్టాండింగ్ కమిటీలో కూడా మంచి వ్యక్తులను ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి రేపు విశాఖపట్నం అభివృద్ధి జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. అలాగనే నగర మేయర్ గారు కానీ మారుతారు. అలాగనే మరి రేపు రానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా ఇదే రిపీట్ అవుతుంది. ఈ సందర్భంగా తెలియదు. ఇది ఇక్కడ మొత్తానికి అభ్యర్థులంతా కూడా ఒకటే చెప్తున్నారు, చాలా ఉత్సాహభరితంగా మేమంతా కూడా పోటీలో పాల్గొన్నాము. అయితే మొదటి నుంచి కూడా ప్రతి వ్యూహాల మధ్యన ఈ ఎలక్షన్ అనేది జరిగింది. ఖచ్చితంగా కూటమి విజయాన్ని మేమందరమే కూడా ఆకాంక్షించాము. నగర అభివృద్ధి జరగాలనంటే ఖచ్చితంగా కూటమి విజయం సాధించాలి అన్నది మేమందరమే ఆకాంక్షించాం. కాబట్టి ఆ విధంగా ఓటింగ్ ప్రక్రియ అనేది జరిగింది. ఈ రోజు కూటమి స్టాండింగ్ కమిటీలో ఏదైతే విజయాన్ని సొంతం చేసుకుందో ఇదే ఉత్సాహంతో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా మేము వెళ్ళబోతున్నాం. అక్కడ కూడా కూటమి తమ విజయాన్ని ఖచ్చితంగా చూపుతుంది అని చెప్పేసి మేమందరం కూడా భావిస్తున్నామని అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.